తెలంగాణలో ముఖ్యమంత్రి వర్సెస్ కేంద్ర మంత్రి అన్నట్టుగా నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సెంట్రల్ మినిస్టర్ గంగాపురం కిషన్ రెడ్డిపై సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కిషన్ రెడ్డిని సైంధవుడితో పోల్చారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి సైతం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. రేవంత్ను బ్లాక్ మెయిలర్గా అభివర్ణించారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ పని అయిపోయిందంటున్నారు కాషాయ నేతలు. కేంద్రం నుంచి సాయం అందితే దాన్ని పెట్టి తెలంగాణలో బొమ్మ ఆడించొచ్చని అనుముల ఆశలు పెంచుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ వాస్తవ పరిస్థితి తెలంగాణ సీఎంకు బోధపడింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు క్రెడిట్ వచ్చే ఏ పనిని చేసేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన లేటుగా అర్థం చేసుకున్నారు. అందుకే తెలంగాణ బీజేపీ లీడర్లను టార్గెట్ చేశారు సీఎం. కేంద్ర మంత్రిపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. రేవంత్ చేతగాని దద్దమ్మ అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయితే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే సైంధవుడిగా కిషన్ రెడ్డిని ఆయన అభివర్ణించడం కోసమెరుపు. ఇద్దరు రెడ్ల మధ్య మొదలైన మాటల యుద్ధాన్ని చూసిన గులాబీ నేతలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో సీఎం వర్సెస్ కేంద్ర మంత్రి మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. అసలు తెలంగాణకు మీరు తెచ్చినటువంటి నిధులేంటి, ఎందుకు తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నారు అనేటువంటి విషయంలో ఇటు రేవంత్ కిషన్ రెడ్డిని ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. సైంధవుడితో ఆయన పోల్చినటువంటి సందర్భం. అదేవిధంగా దాన్ని కౌంటర్ ఇస్తూ అసలు మొత్తానికి ఎందుకు రేవంత్ చేతగాని దద్దమ్మ ఎందుకు ఏం ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఎందుకు నెరవేర్చట్లేదు అని అంటూ ఇటు కిషన్ రెడ్డి. సో మొత్తానికి వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే అటు గులాబీ దళం మాత్రము ఏం జరగబోతోంది, వీళ్ళిద్దరిని మొత్తం ఈ డ్రామాని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సో ఈ ఎంతవరకు వెళ్తుందంటారు ఈ తగాదా, ఈ మాటల యుద్ధం? ఎస్ రోజా, తెలంగాణలో రెండు జాతీయ పార్టీల మధ్య, ముఖ్యంగా జాతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే గత కొన్ని రోజులుగా కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అది ప్రధానంగా కూడా చూస్తే రాష్ట్రానికి మీరు ఏం చేయలేదంటే మీరు ఏం చేయలేదని చెప్పి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ తీవ్రమైన పదజాలంతో గత కొద్ది రోజులుగా కూడా మీడియా ముఖంగా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా కిషన్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా ఆయన పేరుతో విమర్శలు అయితే ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి చాలా వరకు ప్రాజెక్టులు కూడా రాష్ట్రానికి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి కీలకమైన మంత్రిత్వ శాఖలో ఉన్నారు, క్యాబినెట్లో కీలకంగా ఉన్నారు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో, మెట్రో విస్తరణ కావచ్చు, అదేవిధంగా ఇటు మూసీ ప్రక్షాళనకు సంబంధించి నిధులు కావచ్చు, అదేవిధంగా ఫోర్త్ సిటీకి నిధులు కావచ్చు, వీటన్నిటికీ కూడా అనుమతులు రాకుండా, అదేవిధంగా నిధులు రాకుండా కూడా ఒక కొత్త ప్రాజెక్టు కూడా తెలంగాణకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పి తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విమర్శలు ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తాము. అయితే దీనికి ధీటుగా ఇటు బీజేపీ నేతలు కూడా విమర్శలు ప్రారంభించారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ దీన్ని విమర్శించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో చాలాసార్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కావచ్చు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలల సమయంలో కావచ్చు, చాలా వరకు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాష్ట్రానికి ఎప్పుడెప్పుడు ఏ నిధులు తీసుకొచ్చామని చెప్పి కూడా లేఖలు కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చాలాసార్లు తాను లేఖలు రాశానని చెప్పి కూడా ఆ లేఖలు కూడా బయటపెట్టిన పరిస్థితి మనం చూసాము. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదైతే పాలన చేతగాక ఇచ్చిన 6 హామీలను అమలు చేయలేక బీజేపీపై ముఖ్యంగా తనపై విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పి కిషన్ రెడ్డి అయితే ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఎప్పుడూ లేనట్టు ఇటు కిషన్ రెడ్డిపై అయితే విమర్శల వర్షం సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తుండడాన్ని మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇటు మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా తెలంగాణకు ఏమి చేయవు, తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మీడియాలో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ ఇటు బీఆర్ఎస్ లేకుండా ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే మారింది. ఎందుకంటే ఇటు విమర్శలు ప్రతి విమర్శలతోటి ఇటు కిషన్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిరోజు కూడా విమర్శలు చేసుకుంటూ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు మరొక వైపు ఇటు రేవంత్ రెడ్డి కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే కేసీఆర్ చీకటి మిత్రుడు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఈయనకు కిషన్ రెడ్డికి కేసీఆర్ చీకటి మిత్రుడు, కేసీఆర్ ఓడిపోయారు కాబట్టి
అది జీర్ణించుకోలేకే కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి బురద జల్లుతున్నాడని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇటు పొగడ్తలు చేస్తూనే ఇటు రాష్ట్ర నాయకులపై ముఖ్యంగా కిషన్ రెడ్డిపై విమర్శలు అయితే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నట్టుగా తమకు కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చే విషయంలో కానివచ్చు, ఆ చొరవ చూపే విషయంలో కావచ్చు స్పష్టమవుతుంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ప్రెస్ మీట్లలో ఇటు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఏదైతే రాష్ట్రంలో హామీలు అమలు చేయలేకనే బీజేపీపై ముఖ్యంగా కిషన్ రెడ్డిపై ఇట్లాంటి అవాకులు చవాకులు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా బీజేపీ నాయకులు అయితే విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇక ప్రజలు అసలు ఆదరించే పరిస్థితే లేదు అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ నేతలకు ఏం చేశారో చెప్పుకోలేకనే తమపై ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అటెన్షన్ డైవర్షన్ చేయడానికే ఇలా కిషన్ రెడ్డిపై విమర్శల అస్త్రాన్ని ఎత్తుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. ఎంపీ రాజు అయితే రేవంత్ రెడ్డి తనకు క్రెడిట్ దక్కనివ్వరు, అందుకోసమనే నా హయాంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ తెలంగాణకు చేయాల్సినటువంటి పనుల్లో కానీ లేట్ జరుస్తున్న దానికి కారణం నాకు క్రెడిట్ దక్కొద్దు అనే ఫీల్ కనుక జనాల్లోకి తీసుకువెళ్తే నిజంగానే బీజేపీ రాజకీయం తప్ప బీజేపీ చేస్తోంది రాజకీయాలు తప్ప ప్రజాపాలన ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయరు అనేటువంటి ఫీల్ జనాల్లోకి వెళ్తే మరి అది బీజేపీకి మైనస్ కాదా? బీజేపీ నేతలను అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ యాంగిల్లోనే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తనకంటే వయసులో చిన్నవాడైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కిషన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. అందుకే ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన విమర్శలు ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మారే వ్యక్తి కాదు, తరచూ కూడా పార్టీలు మారే వ్యక్తి కిషన్ రెడ్డి కాదు అని చెప్పి బీజేపీ నేతలు ఎదురుదాడి దిగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉన్నారు, అంచెలంచెలుగా ఎదిగారు కిషన్ రెడ్డి అని చెప్పి ఇటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. అయితే బీజేపీ నేతలు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేదు, వీళ్లకు అసలు మెట్రో విస్తరణ ఇంతవరకు దానికి సంబంధించి డిపిఆర్ఏ లేదు, అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక డిపిఆర్ లేదు, సో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో దానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో అనేది ఎక్కడా ఒక స్పష్టత లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఈ విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఒక కాంక్రీట్గా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. అది కూడా బూతులతో తిడుతూ ఉన్నారు బీజేపీ నేతలు అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది అని కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు, మరొక వైపు ఇటీవల జరిగినటువంటి ఎస్ఎల్బీసీ ఏదైతే ప్రమాదం ఉందో దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ట పాలైందని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు, తన పదవి ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఇటు రేవంత్ రెడ్డికే అర్థం కావడం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక కిషన్ రెడ్డిపై విమర్శలు ఎత్తుకున్నారని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి ఇట్లా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయి విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయి, రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఎవరికి ఇట్లాంటి ప్రజాదరణ ఉండబోతుంది అనేది మాత్రము కాలమే సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఇటు ఆసక్తికరంగా ఈ యొక్క రాజకీయాలను గమనిస్తున్న వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.